నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ గేట్ ముందు బైఠాయించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కస్తూరబా గాంధీ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి. ఫిబ్రవరి 16న టీఏటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీఏటీయూ నియోజకవర్గ కన్వీనర్ కలగోని యాదయ్య. బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్కి వీడ్కోలు చెప్తూ సన్మానం చేసిన చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. నల్గొండ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె శివరాం రెడ్డి. హోంగార్డ్ నవకిషోర్ కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం. ఫిబ్రవరి 16న జరుగు కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంధు మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. అప్పుడే పుట్టిన పాపని ముళ్ల పొదల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీ బాలాజీ ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ షాప్ని ప్రారంభించిన చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. స్వాతంత్ర ప్రజా పౌర సమితి ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధం వారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ కోళ్ల రామ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేత. ఫిబ్రవరి 16న కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్. ఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా శనగాని రాంబాబు గౌడ్ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దని నిబంధన ఉందని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేట్ల వద్ద ఆగిపోయారు. కొత్త నిబంధనలు ఏంటని కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఈరోజు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేట్ల వద్ద ఆగిపోయారు. కొత్త నిబంధనలు ఏంటని కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభలో అవకాశం ఇవ్వరు, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగని విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇనుప కంచెలు తీసివేయమన్నారు. మళ్ళీ ఇక్కడ ఆంక్షలెందుకు అన్నారు. అనుమతి ఇస్తారా, కంచెలు బద్దలు కొట్టాలా అని మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు నొక్కడం, ఇక్కడ కూడా గొంతు నొక్కడమేనా అని ప్రశ్నించారు. పోలీసులు అనుమతించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని, ఇంగ్లీష్పై మోజు ఉండాలి, కానీ తమ మాతృభాషను చంపుకోకూడదని అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషను విధిగా నేర్పించి మాతృభాషను రక్షించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ మాతృభాషను రక్షించుకోవాలని, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలకు మాతృభాషను నేర్పించాలని, ఇతర భాషలపై మోజు పెంచుకోవాలి తప్ప తమ మాతృభాషను చంపుకోకూడదని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో నిరక్షరాస్యత ఇంకా నెలకొని ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో నిరక్షరాస్యతను ప్రారదోలి అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని, అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగిందని, ఎవరైనా తమకు నచ్చిన మాతృభాషలో చదువుకోవచ్చు, పరీక్షలు రాయవచ్చు అని తెలిపారు.
అన్న మీరే అటు అన్న ఒక్కసారి అన్న ఇప్పుడు నాకు ఫ్రేమ్ మిస్ అవుతుంది కదా. అప్లోడ్ చేయాలి మంగళవారం నాపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి సందర్శించి విద్యార్థుల విద్యాబోధన, మధ్యాహ్న భోజన మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల విద్యాబోధన, మధ్యాహ్న భోజన మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల బోధన, అభ్యసన ప్రక్రియలు, పాఠశాలలో సమకూర్చుతున్న సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నవి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని బట్టి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల 100% ఫలితాలు సాధించు దిశగా సిబ్బంది కృషి చేయాల్సిందిగా సూచించడం జరిగింది. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, రక్షణ విషయంలో సిబ్బంది అందరూ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిందిగా సూచించడం జరిగింది. 10 GPA సాధించే దిశగా విద్యార్థులకు తరఫు ఇవ్వాల్సిందిగా బోధన సిబ్బందికి సూచించడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బాగా చదువుకోవాల్సిందిగా, మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిందిగా మార్గనిర్దేశకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో KGBV పాఠశాల ప్రత్యేక అధికారిని డి విజయశ్రీ, PGCRT మల్లేశ్వరి, రేవతమ్మ, మమత మరియు CRTలు శ్రీలత, లలితవాణి, జానీ బేగం, రేవతి, క్రాఫ్ట్ టీచర్ ఆరుద్ర, బోధనా నేతల సిబ్బంది ఉన్నారు. ఫిబ్రవరి 16న TATU ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో బంద్ పోస్టర్ను ఆటో యూనియన్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా TATU నియోజకవర్గ కన్వీనర్ కలగోని యాదయ్య మాట్లాడారు. ఫిబ్రవరి 16న TATU ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో బంద్ పోస్టర్ను ఆటో యూనియన్ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా TATU నియోజకవర్గ కన్వీనర్ కలగోని యాదయ్య మాట్లాడుతూ ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నటువంటి విధానాన్ని వివరించారు. ఈ రోజు వరకు దాదాపు 25 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కాబట్టి ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం వలన నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇలాంటి స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. కావున ప్రభుత్వం ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9న అమలైన నాడు నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలపడం జరిగిందన్నారు. అయినా దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. కావున అందుకు నిరసనగా ఫిబ్రవరి 16 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, లారీ అన్ని బంద్లు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆటో, క్యాబ్, లారీలు బంద్లో పాల్గొంటూ పూర్తి ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోతున్నటువంటి ట్రాన్స్పోర్టర్ రంగ కార్మికులకు మద్దతు తెలుపుతూ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఈదుల వెంకన్న, ముషంపల్లి అడ్డా బక్కయ్య, పానగల్లు అధ్యక్షుడు రోషయ్య, పాత చౌరస్తా అధ్యక్షుడు MD బాబా, CITU పట్టణ అధ్యక్షుడు హనుమంత్ నాయక్, చోటు నాగయ్య, గని, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. చౌటుపల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి దేవరకొండకి బదిలీపై వెళ్తున్న సందర్భంగా బుధవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ని సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. చౌటుపల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి దేవరకొండకి బదిలీపై వెళ్తున్న సందర్భంగా బుధవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ని సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కమిషనర్ చేసినటువంటి సేవలను కొనియాడారు. వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ వారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. కఠినంగా ఉన్నా కానీ అతను చేసే పనిలో నిబద్ధత కలిగిన వ్యక్తి అని అన్నారు. ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసే వరకు నిలకడగా ఉండలేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో డ్రగ్స్, గాంజా లాంటి మత్తు వ్యసనదారులు గాంజా అమ్మడం కానీ, కొనడం కానీ, సేవించడం కానీ చేస్తే PD యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని DSPగా బాధ్యతలు స్వీకరించిన K శివరాం రెడ్డి హెచ్చరించారు. నల్గొండ సబ్ డివిజన్లో పనిచేస్తున్న M శ్రీధర్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్కి బదిలీ చేయగా
వారి స్థానంలో యాదాద్రి రాచకొండ ఏసీపీగా పనిచేస్తున్న కె శివరాం రెడ్డి నల్గొండ సబ్ డివిజన్ డీఎస్పీగా కేటాయించిన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండ సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎండి శ్రీధర్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్కి బదిలీ చేయగా ఆయన స్థానంలో యాదాద్రి రాచకొండ ఏసీపీగా పనిచేస్తున్న కె శివరాం రెడ్డిని నల్గొండ సబ్ డివిజన్ డీఎస్పీగా కేటాయించగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనదారులు గంజాయి అమ్మడం కానీ, కొనడం కానీ, సేవించడం అటువంటి వారిని తమ దృష్టికి తీసుకురావాలని లేదా డయల్ 100 ద్వారా సమాచారాన్ని అందజేయాలని కోరారు. ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్, సెటిల్మెంట్స్, బెదిరింపులకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సాధించి కటకటాల పాలు చేస్తామని హెచ్చరించారు. ప్రశాంతమైన నల్గొండలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ చేసి కటకటాల పాలు చేస్తామన్నారు. దొంగతనాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన డయల్ 100కు లేదా తమ ఫోన్ నంబర్కి సమాచారం తెలపాలని సూచించారు. నేను నల్గొండ డిఎస్పీగా ఉదయం జాయిన్ కావడం జరిగింది. నల్గొండలో గతంలో నేను మొట్టమొదట కనగల్, అదేవిధంగా బీబీ నగర్, తొండ తిరుమలగిరి, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, రామన్నపేట ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశాను. అదేవిధంగా సిఐగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో పనిచేయడం జరిగింది. దేవరకొండ రూరల్, కొండమల్లపల్లి, నాంపల్లి సిఐ, అదేవిధంగా చోటుప్పల్ రూరల్, కోదాడ రూరల్, నార్కట్పల్లి సిఐ కూడా పనిచేసి అక్కడ ఏసీపీగా యాదాద్రిలో పోస్టింగ్ ఉంది. అక్కడ పనిచేసి అక్కడి నుంచి ఇక్కడ బదిలీ కావడం జరిగింది. ఇప్పుడు నల్గొండ పైన కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి జిల్లా పైన మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియపరుస్తున్నా. ఏవైనా టౌన్లో ముఖ్యంగా ఈ గాంజా కానీ, డ్రగ్స్ కానీ వాటికి సంబంధించిన ఎవరైనా ఉన్నచో వాటికి సంబంధించిన సమాచారము మాకు తెలియపరిచిన, మా స్టాఫ్కు తెలియపరిచిన, మా ఎస్ఐలకు తెలియపరిచిన, లేదా నాకు తెలియపరిచిన వెంటనే స్పందించి ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా వాటిపైన పేకాట, వీటికి సంబంధించిన గుడంబ, అదేవిధంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి మాకు తెలియపరిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడము, వాటిపైన అవసరమైన కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శాంతి భద్రతల పరిరక్షణలో మాకు సహకరించి పోలీస్ శాఖకు అందుబాటులో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తూ మర్రిగూడ బైపాస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెరుగు నవకిషోర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అతని మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం అన్నపర్తిలోని మెరుగు నవకిషోర్ పార్థివ దేహాన్ని నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప సందర్శించి నివాళులు ఘటించారు. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తూ మర్రిగూడ బైపాస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెరుగు నవకిషోర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 లక్షల ఆర్థిక సహాయం చేశారు. అతని మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం అన్నపర్తిలోని మెరుగు నవకిషోర్ పార్థివ దేహాన్ని నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిన 2 లక్షల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆంగోతు ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య తదితరులు పాల్గొన్నారు.
బుధవారం నల్గొండలోని మున్సిపల్ హాజరు పాయింట్ల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులకు కరపత్రాల పంపిణీ, టైలరింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్కు సమ్మె నోటీస్, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీల కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మున్సిపల్ హాజరు పాయింట్ల వద్ద జిల్లా కేంద్ర ప్రభుత్వం హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికులకు కరపత్రాల పంపిణీ, టైలరింగ్ ఓనర్స్ల అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్కు సమ్మె నోటీస్, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీల కార్యక్రమం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కాంట్రాక్ట్కు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కాల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మునుగ వెంకన్న, ఉపాధ్యక్షులు పర్వతం రామయ్య, పట్టణ ఎగుమతి దిగుమతి అమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆవురేష్ మారయ్య, టైలరింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తాండూరి సంతోష్ కుమార్, వివిధ సంఘాల నాయకులు కాండింగ్ రవికుమార్, బొమ్మరబోయిన సైదులు శ్రీనివాస్ చారి, నక్క సత్తయ్య, వెంకన్న, అశోక్, రాజు, ఈశ్వరమ్మ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మట్టంపల్లి మండలం సుల్తాన్పురం తండా పునరావాస కేంద్రం వద్ద అప్పుడే పుట్టిన పాపని గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేశారు. కన్నపేగే కసాయిగా మారింది. తల్లి ఒడిలో ఉండాల్సిన పాప ముళ్ల పొదల్లో ఉండడం చూసి ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. ఏ తల్లి కన్నదో కానీ పురిట్లో ఉండాల్సిన పసిపాప ముళ్ల పొదల్లో ఉండడం ప్రతి మనిషిని కదిలించి వేసింది. ఈ సందర్భంగా పిల్లల డాక్టర్ రవికుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలం సుల్తాన్పురం తాండా పునరావాస కేంద్రం వద్ద అప్పుడే పుట్టిన పాపని గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో పడేశారు. కన్నపేగ కసాయిగా మారింది. తల్లి ఒడిలో ఉండాల్సిన పాప ముళ్ళు పొదల్లో ఉండటం చూసే ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. ఏ తల్లి కన్నదో కానీ పురుట్లో ఉండాల్సిన పసిపాప ముళ్ల పొదల్లో ఉండడం ప్రతి మనిషిని కదిలించి వేసింది. ఈ సందర్భంగా పిల్లల డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ మట్టపల్లి శివారులో సుల్తాన్పురం తాండా R&R సెంటర్ వద్ద రాత్రి పుట్టిన పసిపాపను ఎవరో ముళ్ల పొదల్లో వదిలేశారని ఆశా వర్కర్ శాంతి తెలపడంతో వెంటనే జిల్లా ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించడంతో జిల్లా నుండి వంశీ సాయి వారు సుల్తాన్పూర్ తాండా వర్కర్స్ శాంతి వద్దకు వెళ్లి ఆ చిన్న పాపను తీసుకుని హుజూర్నగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు తెలిపారు. పాపకి ముళ్ళు బాగా గుచ్చుకోవడం, తల భాగంలో వీపు భాగంలో కొంత గాయాలు అయ్యాయని, చలికి వదిలి వెళ్లడంతో కొంత ఇబ్బందికి గురైందని తెలిపారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అత్యవసరం అయితే సూర్యాపేట ఆసుపత్రికి పంపిస్తామని తెలిపారు. అనంతరం ఆశా వర్కర్ శాంతి మాట్లాడుతూ తమ గ్రామంలో ఉదయాన్నే ముళ్ల పొదల్లో బేబీ ఉందని సమాచారం చర్చ జరగడంతో తమ కుమారుడు వెళ్లి చూసొచ్చి ముళ్ల పొదల్లో బేబీ ఉందని చెప్పడంతో హుటాహుటిన వెళ్లి ఆ బేబీని తన ఇంటికి తీసుకొచ్చి అధికారులకు సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు. బేబీ ఎక్కడి నుండి వచ్చింది ఏమిటి అనేది మాత్రం తనకు తెలియదని తెలిపారు.
మాట్లాడదాం. ఆడ పని చేస్తుడుగా డాక్టర్ గారు. అంటే తెలియని వాళ్ళే పడేసి వెళ్ళారని నేను బొడ్డు తాడు కూడా మేమే కట్ చేసినాం ఉదయం. అంటే ఈ రోజు ఉదయం 7:30కు దొరికింది మాకు. బొడ్డు తాడు కూడా మేమే కట్ చేసినాం. అది బొడ్డు కూడా కట్ చేయకుండా వదిలేసేయలేదు సంచి. రవికుమార్ అండి, ఏరియా హాస్పిటల్ హుజూర్నగర్, ఆర్ఎంఓ కమ్ పెడియాట్రిషియన్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు ఉదయం మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా ఊరు బయటలో ఒక పసికందు, నిన్న పుట్టిన బేబీ రాత్రి అయి ఉంటుంది. సుల్తాన్పూర్ తండా ఊరు బయటలో ఆశా వర్కరు వెళ్తున్నప్పుడు తను చూసేది 7:30 టైంలో, మార్నింగ్ 7:30 టైంలో ఆశా వర్కర్ చూసి ఆ బేబీని ముళ్ళ పొదల నుంచి బయటికి తీసిన తర్వాత ప్రాణంతో ఉందని గమనించి మన ఐసిడిఎస్ సూపర్వైజర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళు వెంటనే వంశీ సాయి అని కేస్ వర్కర్ని సూర్యాపేట డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి పంపించారు. వాళ్ళు ఇప్పుడు అందాజుగా 11 గంటలకి మన ఏరియా హాస్పిటల్ హుజూర్నగర్కి తీసుకొచ్చారు. సో బేబీ కండిషన్ అయితే మొత్తము ముళ్ళ వల్ల గాయాలైనాయి. ఒళ్ళు మొత్తం కాళ్ళకి, చేతులకి, బ్యాక్, తల మీద అక్కడక్కడ మైల్డ్గా బన్స్లకి, హీట్ బన్స్లకి చిన్న చిన్న బబుల్స్ వచ్చాయి. తర్వాత కోల్డ్ స్ట్రెస్లో ఉంది బేబీ. సో మేము ప్రైమరీ కేర్ ఇచ్చేసి బేబీని స్టెబిలైజ్ అయిన తర్వాత సూర్యాపేట ఎస్ఎన్సీకి రిఫర్ పెడతాము. తర్వాత అక్కడ ఫర్దర్ మేనేజ్మెంట్ జరుగుతుంది. దానికి ఆరోగ్యం అయితే నిలకడగానే ఉందండి. తర్వాత ఏమన్నా సెప్సిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే బాడీ మొత్తం ఇంజురీస్ ఉన్నాయి. ఆ ముళ్ళతోటి గీరకపోయి చాలా అక్కడక్కడ డెప్త్ కూడా కట్ అయి ఉన్నాయి. సో ఆ ఇంజురీస్, ఇన్ఫెక్షన్స్ రాకపోతే బేబీ అయితే సర్వైవ్ అవుతుంది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 16వ వార్డు నాగులకుంట కిమ్స్ హాస్పిటల్ పక్కన నూతనంగా శ్రీ బాలాజీ ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 16వ వార్డు నాగులకుంట కిమ్స్ హాస్పిటల్ పక్కన నూతనంగా శ్రీ బాలాజీ ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఎండి బాబా షరీఫ్, ఒబ్బు వెంకటయ్య, బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, సుల్తాన్ రాజు మరియు నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం తుంగతుర్తిలో ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియుసి, సిపి, ఎంఎల్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల నాగయ్య, ఏఐటియుసి నాయకులు రాజారాం, సిఐటియు నాయకులు బుర్రి శ్రీనులు మాట్లాడారు. ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం తుంగతుర్తిలో ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు ప్రజాప్రాంత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్ల నాగయ్య, ఏఐటిసి నాయకులు రాజారాం, సిఐటియు నాయకులు బుర్రి శ్రీనులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఢిల్లీలో ధర్నా చేస్తుంటే వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డెలి నరసయ్య, ఐఎఫ్టియు కాసర్ల దుర్గయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు బొంకూరి శ్యామ్, రైతు సంఘం జిల్లా నాయకులు పల్లా సుదర్శన్, పివైఎల్ నాయకులు వేర్పుల పరశురాం తదితరులు ఉన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం కలల్వాడకు చెందిన లోకల్ ఆటో డ్రైవర్ కొల్లా రాము అనారోగ్య పరిస్థితి వలన చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర ప్రజాపోరు సమితి, ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధం వారి ఆధ్వర్యంలో రాము కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం స్వతంత్ర ప్రజాపోరు సమితి వ్యవస్థాపక జాతీయ చైర్మన్ జిల్లా రవి మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం కలల్వాడకు చెందిన లోకల్ ఆటో డ్రైవర్ల కోలరాము అనారోగ్య పరిస్థితి వలన చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర ప్రజా పౌర సమితి, ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధం వారి ఆధ్వర్యంలో రాము కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం స్వతంత్ర ప్రజా పౌర సమితి వ్యవస్థాపక జాతీయ చైర్మన్ జిల్లా రవి మాట్లాడుతూ చనిపోయిన రాము కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను సుమారుగా 10,000 రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ ఆటో యూనియన్ అనుబంధ ఉపాధ్యక్షులు బండు శేఖర్, ఉపాధ్యక్షులు పేరపాక శ్రీను, ప్రధాన కార్యదర్శి జాన్ సల్మాన్, సహాయ కార్యదర్శి బాబా, యూనియన్ సభ్యులు కదీర్, రఫీ, వెంకట్, ఎఫ్సిఐ శ్రీను, మల్లయ్య, రమేష్, సైదులు, గోపి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు కోలరాము ఆటో డ్రైవర్ గారు కలల్వాడలో ఆటో తోలుకుంటూ నివాసం ఉంటారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేక చనిపోవడం జరిగింది. కాబట్టి ఇండిపెండెంట్ ఆటో యూనియన్, ఎస్పీపీఎస్ అనుబంధం వారి ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతోటి 4,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారితో పాటు ఎస్పీపీఎస్ జాతీయ అధ్యక్షులు జిల్లా రవి నేను కొన్ని సామాన్లు, నిత్యావసర సరుకులని మేము స్వచ్ఛందంగా అటు కుటుంబానికి ఆర్థికంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. మాతో పాటు రండి, మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం. ఇండిపెండెంట్ అనుబంధంగానే ఏ పార్టీలకు మాకు సంబంధం లేకుండా చేస్తామని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నా ఆటో సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు 16ను సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం నల్గొండలోని పెద్ద గడియారం నుండి పాత బస్తీ అంబేద్కర్ విగ్రహం, ప్రకాశం బజార్, మైసయ్య సర్కిల్, బస్టాండ్, రామగిరి మీదుగా పెద్ద గడియారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకట్రెడ్డి, ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్లు మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు 16 సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం నల్గొండలోని పెద్దగడియారం నుండి పాత బస్తీ అంబేద్కర్ విగ్రహం, ప్రకాశం బజార్, మైసూర్ సర్కిల్, బస్టాండ్, రామగిరి మీదుగా పెద్దగడియారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్లు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. భారతదేశం వెలిగిపోతుందని, అచ్చేదిన్ ఆయేగా, విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్, మేకింగ్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 200 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, అది నీటి మూటగానే మిగిలిపోయిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని, వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలను తెగనమ్ముతుందని నేషనల్